स्विदाः सर्वे सप्तद्वीपा वसुन्धरा सर्वे దాని లోపల కలశం లోపల అక్షతలు పువ్వు వేయండి. ఆ కలశం మీద చేయి బోర్లు ఇచ్చండి. ఓం ఆ కలశే సుధావతి పవిత్రే పరిశిష్యతే ఆపో వా ఇదగం సర్వం విశ్వభూతాన్యావ ప్రాణావావ పశవాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్మరాడాప ఛందాగస్యాపో జ్యోతిర్గుష్యాపో జ్యోగుష్యాప సత్యవాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సు వరాపో సమర్పయామి ఆజమనీయం సమర్పయామి స్థానం రక్షతే సమర్పయామి మహాగణాధిపతయే నమః पृथिव्याः मेरो पृष्ठ ऋषि ऊर्ध्वो देवता सुतगन्धः आसरे विनियोगः अनन्दासनाय नमः प्रणवस्य परब्रह्मणि परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः మా రాజరాజేశ్వరి పీఠము మేము 2021లో మేము అందరం కలిసి యాగం నిర్మించుకున్నాము. ఆ ఫస్ట్ యాగం మాకు శతచండీ యాగం నుంచి స్టార్ట్ అయింది. మేమంతా ఒక కుటుంబ సభ్యులం. అయ్యగారి తోడ్పాలంతో మేము ముందుకెళ్తున్నాం. ఇది లోక కళ్యాణం కోసమే కానీ మరి ఏ ఇతర దాని గురించి కాదండి. అందరూ బాగుండాలి, ప్రజలంతా దేశం అంతా బాగుండాలని మేము ఈ యాగం స్టార్ట్ చేశాము. 2022లో మేము రుద్ర సహిత చండీ యాగం చేశాము. 2023లో మన్యురుద్ర సహిత యాగం చేశాము. 2004లో లక్ష్మీ కళ్యాణం చేశాము, నారాయణ కళ్యాణం చేశాము, సర్పదోష యాగం చేశాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా పీఠం తరపున మేము ఓన్లీ లోక కళ్యాణం గురించే మా అయ్యగారు మా నవీన్ శర్మ ఆధ్వర్యంలో మేమంతా కలిసి లోక కళ్యాణం కోసం చేస్తున్నాం. కానీ ఇతర కారణాల వల్ల కూడా మేము ఏం చేయట్లేదు. ఇది ఓన్లీ దేశభక్తి కోసం. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. మేము 2021 నుంచి ఈ రేణుకా రాజరాజేశ్వరి పీఠంలో సభ్యులుగా చేరాము. మా నవీనయ్య గారు చెప్పినట్టుగా మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం ధర్మానికి సంబంధించి, ధర్మం అంటే మానవత్వం అని చెప్పడంలో మా అయ్యగారు నిష్ఠాతులు. ఆయన అడుగుజాడల్లోనే మేమందరం నడుస్తున్నాము. అంటే ధర్మము ఇవాళ రేపట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు గొడవలు ఏదో ఒక రకంగా ఏదో జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ యాగ సభ్యులు కూడా అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ఉంటూ ఎంతో ఫ్యామిలీ మెంబర్స్గా గత 5-6 సంవత్సరాలుగా మేమందరం ఇలానే ప్రతి సంవత్సరం ఒకటే కార్యక్రమం కాదు, ప్రతి సంవత్సరం 2 కార్యక్రమాలు కూడా జరుపుకుంటాము. ఇట్లా జరుపుకునే కార్యక్రమంకి మొదటి రోజు తక్కువగా కనిపిస్తారు. సాయంత్రానికల్లా ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. అమ్మవారి మహత్యమో మా అయ్యగారి మహత్యమో మేమందరం మహత్యమో తెలీదు. రోజుకి 25,000 మంది అన్నప్రసాదం తీసుకొని తింటూ ఉంటారు.
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయ్యో మేము ఎందుకు ఈ యాగంలో పాల్గొనలేకపోయాము అని అప్పుడు ఆలోచిస్తారు. ముందు మేము అందరం చెప్తాము, కానీ ఎవరూ పార్టిసిపేట్ చేయరు. ఇదే 50 కుటుంబాలు గత 5 సంవత్సరాలుగా అయ్యగారు చెప్పినట్టుగా యాగం పుచ్చుకొని యాగంలో కూర్చొని మేమందరం అయ్యగారి నడకలో నడుస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా ఆయన ఏది సంకల్పిస్తే అది మేమందరం తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిపిస్తాము. ఆయన వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు అడుగుజాడల్లో ఎలా అయితే నడుస్తున్నారో మేమందరం అయ్యగారి దారిలో నడుస్తూ ఉంటాం. మాకు పెద్ద గురువు గారు లాగా భావిస్తాం. మా ఇంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా అయ్యగారు నేనున్నానమ్మా అని ముందుకు వస్తారు. శ్రీ రేణుకా రాజరాజేశ్వరి పీఠం తరఫున మా అందరి తరఫున మీ కృతజ్ఞతలు. భక్తి టీవీ వాళ్ళు కవరేజ్ చేసినందుకు. ఎన్నో యాగాలు ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, కానీ మా నవీనయ్య గారు మాకు ఎప్పుడు ఏ టైంలో ఏ కరువు కాలంలో ఫస్ట్ 2021 కరోనా టైంలో అసలు ఎవ్వరు యాగం చెయ్యకూడదు. ఆ టైంలో కఠినమైన టైము. ఆ టైంలో క్యూలో నిల్చోడానికి కూడా పోలీసు వాళ్ళు కూడా ఎంతో భద్రత, వాటి గురించి చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అయినా కానీ నవీనయ్య గారు ముందు ఉండి మనకు ఈ కాలంలో కరోనానే పాలద్రోలాలి ఈ దేశం నుండి అనే ఉద్దేశంతో దానికి వ్యాక్సినేషన్ కనపడి చాలామంది ప్రాణాలు కాపాడబడ్డాయి. కాకపోతే మా అయ్యగారు చేసే ప్రతి కార్యక్రమము మాకు ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపకంగా అవసరం అవుతుంటుంది. దేశ రక్షణ, ధర్మాన్ని కాపాడడం కోసమే, మన హిందుత్వాన్ని కాపాడడం కోసమే, మానవత్వం ధర్మం కాపాడాలి. మన హిందుత్వం నశించిపోతుంది. అది నశించకుండా మనము మన పిల్లలకు నేర్పవలసింది ధర్మాన్ని. మన ద్వారానే మన పిల్లలకు తెలియజేయగలుగుతాం. కాబట్టి మమ్మల్ని ఇంత పెద్ద యాగంలో ఎప్పుడు మేము 50 మంది కుటుంబ సభ్యులం ఉన్నాము. మేమందరం ఏకధాటిగా అయ్యగారు ఏ కార్యక్రమం చేసినా కానీ మేము ముందుండి అయ్యగారికి ప్రోద్బలంతో అన్నిటికీ ఉత్సాహంగా ముందుకు జరిపించారు. మెల్లూరి నవీన్ శర్మ గారు ధర్మం గురించి చాలా చక్కగా బోధిస్తారు. అసలు ధర్మం అంటే ఏంటమ్మా? ధర్మం అంటే మానవత్వం అమ్మ. ఇక్కడ పేదవాళ్ళు, ధనికులు, కోటీశ్వరులు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ యాగంలో కూర్చోవడానికి మనీతోటి అసలు సంబంధం లేదు.